నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. గత 3-4 రోజులుగా విస్తారంగా కురుస్తున్నాయి హైదరాబాద్లోను. అలాగే వర్షాలు తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో కూడా, తెలంగాణ జిల్లాల్లో, ఇటు హైదరాబాద్లో. అయితే హైదరాబాద్లో అయితే ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. అంటే ఉక్కపోతగా ఉంటూనే సడన్గా అసలు ఊహించలేనంత వర్షం పడుతోంది. అయితే ప్రస్తుతం అటు ఎగువ ప్రాంతాల్లో పడిన ఏదైతే కూకట్పల్లి లేదా హిమాయత్ సాగర్ అటు సైడ్ పడిన వర్షాల కారణంగా, ఆ వరదల కారణంగా మనం ప్రస్తుతం ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. అయితే ఆ వర్షాల కారణంగా కూడా భారీ ఎత్తున హుస్సేన్ సాగర్కి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మన ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే, FTL సూచీని చూసుకుంటే, ఏదైతే హుస్సేన్ సాగర్లో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము ఆ వరద ఏదైతే ఇన్ఫ్లో ఉందో 513.60 మీటర్ల దగ్గర చూపిస్తూ ఉంది. ఇది దాదాపు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వరద పోటెత్తిన వరదను కాస్త చూసి అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఆ నీరుని విడుదల చేయడం జరుగుతోంది. అయితే నాకు తెలిసి ఒక స్వల్పంగా వాటర్ని రిలీజ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే నిన్న 513.40 దగ్గర ఉన్న లెవెల్ ఇప్పుడు మనకు చూడొచ్చు. అక్కడ ఆల్మోస్ట్ హై పాయింట్ దగ్గర ఉంది. ఇటు సైడ్ ఏమో ఒకటే ఉంటుంది, అటు సైడ్ మొత్తం ఓవరాల్ 514.90 వరకు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ నీటి కట్టు చూస్తే 513.60 దగ్గర ఉంది. అంటే ఇది చాలా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఒక నిండు కుండలా ఉంది. అలాగే మన లోతంటు ప్రాంతాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే అటు చూడండి, అటు ఒక బ్రిడ్జ్ వైపు చూస్తే ఆ వాటర్ ఫ్లో అనేది లోతట్టు ప్రాంతాలకు అధికారులు వదిలినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అలాగే అధికారులు కూడా వారికి ఒక హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు అని తెలుస్తోంది. అయితే ఇది సాధారణంగా హుస్సేన్ సాగర్లో ఈ నీటి మట్టము చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే ఎగువ ప్రాంతాలను అటు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట అటు సైడు, ఈ కుకట్పల్లి సైడు ఆ నాలాల ద్వారా కూడా భారీగా వచ్చి నీళ్లు చేరుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎలా ఉందంటే ఒక 7 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, వివిధ ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సందర్భము ఉంది ఈ 2-3 రోజుల్లో. అలాగే ఇవాళ అయితే ప్రస్తుతము 513.60 ఉన్న మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది హుస్సేన్ సాగర్లో. అయితే ఒకవేళ ఇవాళ రేపు 2 రోజులు కనుక ఇదే స్థాయిలో భారీ వర్షం పడితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఖచ్చితంగా మిగతా ఈ సూయిజ్ లైన్ మొత్తం ఈ కెనాల్ నుంచి కిందికి మూసీలోకి వదిలారు నీటిని అధికారులు. ఒకవేళ ఇంకా ఎక్కువ వరద వచ్చి చేరితే ఏంటనేది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే మిగతా చిన్న పిల్ల కాలువల ద్వారా కావచ్చు, అటు మత్తళ్ళు కూడా ఏదైతే ఉందో వాటి గేట్లు కూడా ఓపెన్ చేసి ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరగకుండా అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కింది ఇక్కడి నుంచి వదిలేస్తే మొత్తం మూసీ నది ఎక్కడ దాకా ప్రవహిస్తుందో అక్కడ దాకా ఈ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అయితే ఇది ఇక్కడున్న పరిస్థితి 513.60 ఉంది. అంటే హుస్సేన్ సాగర్లో ఆ నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. ఎందుకంటే ఎక్కువ ఒకవేళ నీటిని వదలకుండా ఉంటేనేమో ఇక్కడ ప్రమాదం సంభవిస్తుంది. లేదా పూర్తి స్థాయిలో ఒకే దాటిగా నీళ్లు వదిలితే లోతట్టు ప్రాంతాలు అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఈ 2 రోజులు, ఈ 1, 2 ఇంకా 3-4 రోజులు వర్షాలు ఉంటున్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మరి అదే స్థాయిలో ఏదైతే 7-8 సెంటీమీటర్ల స్థాయిలో వర్షపాతం కురిస్తే మాత్రం ఎగువన కురిసే వర్షపాతం వల్ల నాలాల నుంచి భారీ ఎత్తున నీరు చేరే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కసారి ఈ ట్యాంక్ పూర్తి స్థాయిలో నిండి ఇంకా అక్కడ చూసుకున్న కూడా ఆ లెవెల్ దాటితే కూడా ప్రమాదం అనే హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు కూడా ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారిగా వరద నీరు వదలడం వల్ల అక్కడున్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా లేకపోతే, కొంచెం జాగ్రత్త వహించకపోయినా కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ 2 రోజుల్లో వర్షపాతం ఎలా ఉండబోతుంది. మళ్ళీ ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం హుస్సేన్ సాగర్ నీటి మట్టం
తగ్గిపోతే అంత అంత ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ. అంటే ఒక డేంజర్ జోన్ లాగా అనమాట. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి కొద్దిగా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే. మరి ఇది పరిస్థితి ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిస్థితి ఇది ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్‌తో నేను మీ రమేష్, ఆద్య టీవీ.